బైబిల్ గ్రంథంలో నుండి 91వ కీర్తన తీద్దాం. మొదటి వచనం నుంచి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఉమ్, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చాలు. లోకంలో వేటనే వృత్తిగా చేసుకొని జీవించేటువంటి వ్యక్తులు కొంతమంది మనకి కనపడతారు. వేటనే వృత్తిగా చేసుకొని జీవించేటువంటి వ్యక్తులు లోకంలో మనకు కనపడతారు. వాళ్ళు చేపల వేటకు వెళ్తారు, కొంతమంది చేపల్ని వేటాడతారు వలలేసి, అవి తెచ్చుకొని అమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళని జాలర్లు అంటారు, చేపలను వేటాడే వాళ్ళని. అలాగే కొంతమంది పక్షుల్ని వేటాడతారు. పక్షుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఉచ్చులు పెడతారు, వాటిని ఉరులు అంటారు. ఈ కొంగలు, పక్షులు అడుగుల గుర్తులు చూసుకొని ఈ కాలువలు, నదుల ఒడ్డున పక్షులు తిరుగుతున్నప్పుడు వాటి అడుగులు గుర్తులు ఉంటాయి, వాటి కాళ్ళ గుర్తులు. ఆ గుర్తులను చూసుకొని అక్కడ ఉచ్చులు పెడతారు. అది అమాయకంగా పాపం దాని టయానికి అది వచ్చి వాలి ఏదో అక్కడ ఉన్న పురుగులు అవి తింటూ ఉంటాయి. ఆ ఉచ్చులో కాలు ఇరుక్కున్నప్పుడు అక్కడే బందీ అయిపోయింది అది. ఒకవేళ రాత్రి వేళ వచ్చే పక్షులు అనుకో, ఇక అక్కడే ఆ కాలు ఇరుక్కొని తెల్లవార్దులు అక్కడే కొట్టుకొని అక్కడే ఉంటాయి. మళ్ళీ వేటగాడు వచ్చి, పక్షుల వేటగాడు వచ్చి ఆ ఉరులు తీసి వాటన్నిటినీ సంచిలో వేసుకుని వెళ్ళిపోతాడు బుట్టలో. పక్షుల వేటగాళ్ళు. అలాగే కొన్ని అటవీ ప్రాంతాల్లో గిరిజనులు ఉంటారు. కొన్ని ఏరియాల్లో అయితే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు వేరే దేశాల్లో అయితే వాళ్ళకి వేటాడుకోవడానికి స్వేచ్ఛ ఉంది, మన దేశంలో అయితే లేదు. గతంలో ఉంది. జంతువుల్ని వేటాడతారు వాళ్ళు. ఈ బాణాలు తీసుకుంటారు, విల్లంబు బాణం తీసుకొని, అలాగే బడిసెలు ఉంటాయి, అలాంటివి తీసుకొని వాళ్ళు అడవికి పోతారు. అక్కడ ఉన్న లేళ్ళు, దుప్పులు, వాళ్ళు తినదగ్గ జంతువులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడెక్కడ తిరుగుతాయో వాటి గుర్తులను బట్టి వెళ్ళి వాటిని వేటాడుకుంటారు. ఇట్లాగా భూమి మీద 3 రకాల వేట. ఒకటి చేపల వేట, పక్షుల వేట, జంతువుల వేట. ఈ వేటతో జీవనాన్ని సాగించే వాళ్ళని వేటగాళ్ళు అంటారు. అయితే పక్షులు, చేపలు, జంతువుల్ని వేటాడే వాళ్ళని చూసాం, కానీ మనుషుల్ని వేటాడే వాళ్ళని మనం చూడలా. మనుషుల్ని వేటాడే వాళ్ళని మనం చూడలా. కానీ బైబిల్ గ్రంథంలో ఇద్దరిని గురించి దేవుని వాక్యం వేటగాళ్ళుగా ప్రస్తావించింది. వాటిలో మొట్టమొదటిది ఆదికాండం 10వ అధ్యాయంలో. ఆదికాండం 10వ అధ్యాయంలో మీకు దాదాపు అవగాహన ఉండొచ్చు. నిమ్రోదుని గురించి ఆ మాట రాస్తుంది. ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయినటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. చూడండి, ఈ మాట 2 సార్లు రాశాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి కలదు అన్నాడు. ఇతని గూర్చి వేటగాడు అనే ప్రస్తావన వచ్చింది. అయితే ఇక్కడ ఈ వేటగాళ్ళని, ఇప్పుడు చేపల వేట చేసేవాళ్ళని, పక్షుల వేట చేసేవాళ్ళని, జంతువుల వేట చేసేవాళ్ళని మనం చూస్తాం.
ఆ, అడవికి పోయినప్పుడు సాధు జంతువుల్ని వేటాడటానికి ప్రయత్నించే వేటగాళ్ళకి క్రూర జంతువులు కూడా ఎదురుపడతాయి. క్రూర జంతువులు వాటిని వేటాడతారు వాళ్ళు. ఎందుకు లేకపోతే ఈడు చేస్తాడు. ఏ సింహమో, ఏ పెద్ద పులో ఏదో ఎదురుపడింది అనుకో, ఏ ఎలుగుబంటో ఎదురుపడింది అనుకో, ముందు వీడి ప్రాణాన్ని కాపాడుకోవడానికి వేటాడతాడు. అలా వేటాడే వాళ్ళని ఆ, గురించి కూడా మనం వినున్నాం. పూర్వకాలంలో రాజులు కూడా ఈ పని చేసేవాళ్ళు. రాజులు ఎట్లా అంటే, గ్రామాల్లోకి పెద్ద పులి వచ్చింది, అక్కడ ఉన్న మనుషుల్ని తీసుకొని పోతుంది అని రాజుకు సమాచారం అందితే, రాజు పరాక్రమశాలి. రాజు బాధ్యత ఏంటంటే తనే వెళ్ళి పరివారాన్ని తీసుకొని ఆ జంతువును వేటాడి ప్రజల్ని కాపాడాలి. ప్రజలంతా వచ్చి మహారాజా మహారాజా ఇట్లా పెద్ద పులి మా ఊరి మీద పడి మనుషుల్ని తీసుకొని పోతుందయ్యా అని వాళ్ళు అడిగితే, మీరేం భయపడకండి అని రాజు అభయం ఇచ్చి రాజు వెళ్ళి వేటాడతాడనమాట. అట్లాగా అలా వేటాడి మనుషుల్ని కాపాడే వాళ్ళని పరాక్రమశాలి అంటారు. అంటే ఎవరు ధైర్యం చేసి వెళ్ళరు దాని ముందుకి. అది నరమాంసానికి అలవాటు పడింది, మనుష్య మాంసాన్ని తినడానికి అలవాటు పడినటువంటి జంతువు అనుకోండి. ఇక మనిషి కనపడితే అది భయపడదు. ఆహా, నాకు ఈ పూటకి ఫుడ్ దొరికింది అనుకుంటుంది. అలాంటి దాన్ని ఎదుర్కొని దాంతో పోరాడి చంపటం అంటే పరాక్రమం కావాలి. కాబట్టి రాజులను కూడా పూర్వకాలంలో ఈ వేట విషయంలో వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా అడవికి వెళ్ళి వేటాడటం అనేది రాజులకి ఒక వాడుకగా ఉండేది. ఎందుకంటే అలవాటు పోకుండా. అప్పట్లో జంతువులు ఎక్కువ, క్రూర జంతువులు ఎక్కువ. అయితే ఇక్కడ అలా అలా పెద్ద పులిని చంపినా, లేకపోతే సింహాన్ని వేటాడి చంపినా, లేకపోతే ఇంకో దాన్ని చంపినా ప్రజలందరూ ఏమనేవాళ్ళు అంటే, అబ్బా మన రాజు పరాక్రమశాలి, మనందరినీ కాపాడేశాడు, నిజంగా ఎంత గొప్పోడు అని మీకు అక్కడ ఆ ఆర్ట్ కూడా చూపిస్తున్నాడు ఎలా జరిగేది ఏందనేది. అప్పటి కాలపు చిత్రాలు అనుకోండి. అతన్ని గొప్ప అనుకునేవాళ్ళు జనం. ఎందుకంటే ఊరి మీద పడి మనుషుల్ని చంపుతున్నటువంటి జంతువుని పరాక్రమంతో ఎదిరించి పోరాడి చంపేశాడు, మన రాజు ఎంత గొప్పోడు అని. సింహాన్ని చంపినందుకో, పెద్ద పులిని చంపినందుకో, ఎలుగుబంటిని చంపినందుకో, తోడేళ్ళని చంపినందుకో గొప్ప. జంతువులు మనుషులకు గొప్ప, ఆ జంతువుల్ని వేటాడిన వ్యక్తి మనుషులకు గొప్ప. కానీ నిమ్రోదుని గురించి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు అన్నాడు. యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు నిమ్రోదు అన్నాడు. అంటే ఇప్పుడు నిమ్రోదు జంతువుల్ని వేటాడితే దేవుడికి ఏమన్నా గొప్ప? ఒకసారి ఆలోచించండి. నిమ్రోదు పెద్ద పులినో, సింహాన్నో, తోడేలునో, ఎలుగుబంటినో, మరి ఏ క్రూర జంతువునో వేటాడితే అది దేవుడికి గొప్ప, మనుషులకు గొప్ప? ఇప్పుడు వేటాడి జంతువుల్ని చంపి ప్రజల్ని కాపాడితే ప్రజలకు గొప్ప. ఒక సింహం మీద ఒకడు పోరాడాడు అనుకో, ప్రజలకు గొప్ప, ఎందుకంటే ఎవరి చేత కాదు కాబట్టి. కానీ దేవుడికి గొప్ప అది. దాని గురించి దేవుడు, బా ఎంత పరాక్రమంరా వీడికి, ఎంత గొప్ప వేటగాడరా వీడు అని దేవుడు ఏమన్నా ఆశ్చర్యపోతాడా? మనకి సింహం అంటే భయం, కానీ ఆ సింహాన్ని సృష్టించిన వాడు ఆయన. మనకు ఎలుగుబంటి అంటే భయం, కానీ దాన్ని నిర్మించిన వాడు ఆయన. నీకు ముసలి అంటే భయం, కానీ దాన్ని నిర్మించిన వాడు ఆయన. నువ్వు ఏ జంతువుని చెప్తావో చెప్పు, దాన్ని నిర్మించిన వాడు ఆయన. ఏవైనా భూమి మీద మనుషులకు గొప్ప అవుతాయేమో కానీ అవి దేవునికి గొప్పగావు. వాటిని వేటాడేవాడు దేవుని దృష్టికి గొప్పగాడు. కానీ యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడైన నిమ్రోదు వలె అనేటువంటి లోకోక్తి పుట్టింది అన్నాడు. ఎందుకని ప్రత్యేకంగా వాని వేటను గురించి మాట్లాడాడు అంటే, వాడు జంతువులను వేటాడి మనుషులను రక్షించేవాడు కాదు.
దేవుని చేతులలో ఉన్నటువంటి, దేవుని క్రమములో ఉన్నటువంటి మనుషుల్ని వేటాడేవాడు వాడు. మనుషులంటే వాళ్ళ శరీరాలను కాదు, వాడు మనుషుల మనస్సులను వేటాడేవాడు నిమ్రోదు అనేవాడు. ఎంత చక్కగా వేటాడాడంటే, జలప్రళయానికి ముందు ఒక్క నోవహు కుటుంబం తప్ప మొత్తం చెడిపోయారు. ఆ చెడిపోయిన వాళ్ళందరినీ జలప్రళయం ద్వారా మొత్తం నిర్మూలన చేశాడు. నిర్మూలన చేసిన తర్వాత నోవహు నుంచి మళ్ళా జనములు ఉత్పత్తి అయినాయి. నోవహు కుటుంబం, షేము, హాము, యాపెతు అనే ముగ్గురు ద్వారా. జలప్రళయం అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురు నుంచి మళ్ళా భూమి మీద జనాంగాలు విస్తరించాయి. ఆ ముగ్గురు నుంచి వచ్చిన సంతానమే ఈరోజు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న మానవ జాతి. ఆ ముగ్గురి సంతానమే. ఆ ముగ్గురికి తండ్రి ఎవరు? నోవహు. టోటల్గా మనందరం ఎవరు అంటే నోవహు సంతతి. నోవహు నుంచి షేము, హాము, యాపెతు వచ్చారు. వాళ్ళ నుంచి ఇప్పుడు భూమి మీద విస్తరించిన జనములన్నీ వచ్చినాయి. అయితే జీవము గల దేవుణ్ణి విసర్జించి శపితమైనటువంటి క్రియలు చేసిన కారణం చేత ఓర్వలేక, తట్టుకోలేక, సహించి ఉగ్రతను కుమ్మరించాడు. జలప్రళయం రప్పించాడు, మొత్తాన్ని నాశనం చేశాడు. తరువాత మళ్ళీ ఇక భూమి మీదకి జలములు రావని నిబంధన చేసుకొని దేవుని ధనస్సుని ఆకాశంలో ఉంచాడు. తర్వాత ఈ ముగ్గురు నుంచి వచ్చిన సంతానంలో ఈ నిమ్రోదు లైన్లోకి వచ్చాడు. వీడెవడు? హాము సంతతి. షేము, హాము, యాపెతు అన్నాం కదా. షేములో నుంచేమో అబ్రహాం వచ్చాడు. అలాగే యాపెతు నుంచి మరికొన్ని జనములు వచ్చినాయి. హాములో నుంచి ఈ నిమ్రోదు వచ్చాడు. కనాను కూడా హాము కొడుకే. చూడండి, ఆ మాట కూడా మీకు ఆదికాండంలో ఉంటుంది. ఈ నిమ్రోద్ అనేవాడు ఎవరి సంతతో మీరు చూడొచ్చు. 10:6 నుంచి చదువు. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రాయమ, సప్తాక అనువారు. రాయమ కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. చూడండి, హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాన్ అన్నాడు కదా. హాము కొడుకు కూష్ అయితే కూషు కొడుకే నిమ్రోదు. అంటే హాము మనవడు. ఈ హామ్ ఎవరు అని అడగండి. నోవహు కుమారులలో ఒకడు. వీడి స్పెషల్ ఏంటంటే, ద్రాక్షరసము త్రాగి మత్తుడై ఉన్నటువంటి నోవహు గుడారంలో తండ్రి నగ్నంగా ఉండటం చూసి, తండ్రి నగ్నత్వాన్ని వెళ్ళి కప్పకుండా సహోదరులకు వెళ్ళి చెప్పి తండ్రిని ఎగతాళి చేసిన కొడుకు. నోవహు తెలివి వచ్చిన తరువాత ఈ కొడుకు తను అలా పడి ఉండటం చూసి వస్త్రం కప్పాలి, కప్పకపోగా వీడు మిగిలిన వాళ్ళకి చెప్పి అవమానపరిచాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, తండ్రి ఆ స్థితిలో పడుంటే ఆయన నగ్నత్వాన్ని డైరెక్ట్గా వెళ్ళి చూడకుండా గుడారం వారొక దుప్పటి తీసుకొని లేదా వస్త్రం తీసుకొని గుడారం ఎంట్రన్స్లోకి వెళ్ళి వాళ్ళు వెనక్కి తిరుగుతారు. ఇట్లా గుడారపు వాకిలు ఉంటే వాళ్ళు ఇలా నిలబడతారు. నిలబడి వెనక్కి నడిచి తండ్రి మీద వస్త్రం కప్పుతారు. ఆ కప్పిన ఇద్దరిని దీవిస్తాడు. నేను ఈ స్థితిలో ఉన్నానని మీకు ఎవరు తెలిపారు అన్నప్పుడు మాకు హామ్ తెలియజేశాడంట. అదేంది, వాడు నేను ఇలా ఉన్నప్పుడు చూస్తే వాడు వస్త్రం కప్పాలి కదా, మరి వాడు ఎందుకు అలా మీకు చెప్పాడని కోప్పడతాడు. కోప్పడి హాము శపింపబడిన వాడే, హాము సంతతి అంటే కనాను శపింపబడిన వాడని. శాపము అనేది హాము ద్వారా మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట. ఎవరికి? హాము ఫ్యామిలీ మీదకి వచ్చేసిద్ది శాపం. ఎందుకంటే హాము తండ్రికి దుఃఖం కలిగించినటువంటి కొడుకు. నిజంగా నోవహు పలికినట్టే హాము ఫ్యామిలీ అలా అయిపోతుంది. ఇక శాపగ్రస్తమైన జనాంగం అందులో నుంచి వచ్చింది. అందులో ఒకటి కనాను, 2 నిమ్రోదు. ఇక
మిగిలిన 2 జనాంగాల్ని పక్కన పెడితే ఈ హాము సంబంధుల్లోంచి వచ్చినటువంటి నిమ్రోదు అనేవాడు ఇక భూమి మీద మనుషులందరినీ మళ్ళీ వశపరుచుకోవటం మొదలు పెడతాడు. మనుషులందరినీ వాడి చేతుల్లోకి తీసుకుంటానికి వాడి ఒక రకంగా చెప్పాలంటే వాడొక దేవుడుగా, వాడి భార్య ఒక దేవతగా, వాళ్ళకు పుట్టినటువంటి సంతతి కూడా చిన్న దేవుళ్ళుగా ఇక ప్రసిద్ధిగాంచుతారన్నమాట. ఎంత బాగా అంటే ఒకప్పుడు జలప్రళయం ద్వారా జనం నశించిపోయిన సంగతి ఎరిగుండి కూడా ప్రజలు మళ్ళా దేవుణ్ణి మర్చిపోయి నిమ్రోదును ఆరాధించే పరిస్థితికి వెళ్ళిపోతారు. మీకు అర్థమైందా? అంటే మనుషుల మనస్సుల్ని అంత చక్కగా వేటాడివాడు తన వైపుకు తిప్పుకున్నాడు, తన వశం చేసుకున్నాడు. అదంత ఈజీ కాదు కదా, కానీ ఆ పని చేశాడు వాడు. అందుకని దేవుడు భూమి మీద అన్నిటికంటే విలువగా ఎంచేది మనుషుల్ని. ఆ మనుషుల్ని వేటాడి తన వశం చేసుకొని వాళ్ళందరినీ తనకు ఆరాధించేటట్టు చేసుకోవటానికి పోరాడాడు. చూడు వీడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. బాబెలు గోపుర నిర్మాణంలో మొత్తం భాషల తారుమారు చేశాడు కదా. ఆ గోపుర నిర్మాణానికి, ఈ పట్టణాలు కట్టించడానికి వీడే పూనుకుంది. నీనెవేను కట్టించినోడు వీడే. కాబట్టి ఇక్కడ ఈ వేటగాడి గురించి, వీడు మనుషులను వేటాడి దేవుని వైపు నుండి తన వైపు మళ్ళించుకొని తానొక దేవుడనన్నట్టు ఆరాధనకు పొందాడు. కాబట్టి యెహోవా ఎదుట వీడు పరాక్రమము గల వేటగాడు, మనుషులను వేటాడినటువంటి వాడే నిమ్రోదు. అయితే ఇప్పుడు వాడితో మనకి ప్రస్తుతానికి అవసరం లేదు, ఎందుకంటే వాడి చరిత్ర అయిపోయింది. ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక ఘట్టం ఉంది, అది మీకు దేవుని చిత్తమైతే మరోసారి చెప్తాను నేను. అయితే ప్రస్తుతానికి ఈ వేటగాడిని పక్కన పెడితే బైబిల్ 2 వేటగాళ్ళని ప్రస్తావించిందని చెప్పాను నేను. ఇంకా ఏశావు కూడా వేటగాడే, అతను జంతువుల్ని వేటాడేవాడు. ఇంకా మిగిలిన వేటగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ జంతువుల్ని వేటాడేవాళ్ళు. 2 గురించి స్పష్టంగా మనం గ్రహించవచ్చు. మొట్టమొదటిది నిమ్రోదు, ఆదికాండం 10లో చెప్పబడింది. తర్వాత ఇంకొక వేటగాడి గురించి 91వ కీర్తనలో మనకు రాయబడింది. అది ఇప్పుడు మనం చదువుకున్నది. వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును అన్నాడు. ఈ వేటగాడు ఎవరు? అసలు ఆ వేటగాడికి మనకి సంబంధం ఏంటి? వాడి ఉరిలో మనం చిక్కుకోవటం ఏమిటి? ఈ ఒక్క మాట మీద మనం ధ్యానం ఉంచుదాం, లక్ష్యం ఉంచుదాం. భూమి మీద మానవ జాతి మొత్తాన్ని వేటాడి ఉరులకు చిక్కించుకొని గంతులు వేసేటువంటి వేటగాడు ఒకడు ఉన్నాడు. వాడిని గురించి బైబిల్ సాతాననియు అపవాదనియు పిలిచింది. వాడు మనకి శత్రువు అని బైబిల్ చెప్పింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది. అట్లాగే మరికొన్ని చోట్ల వాని గురించి సాతాను అని రాస్తుంది, మరో చోట అపోలోయోన్ అని రాస్తుంది. ఇట్లా రకరకాలుగా ఇక్కడ వచ్చేటప్పటికి వేటగాడుగా వాడు మనకు కనపడుతున్నాడు. కానీ 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు, ఆయన గురించి ఏం రాశాడు? ఇంకా ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని వెంటనే ఇక మిగిలిన విషయాలు ఏమీ చెప్పకుండా 3వ వచనంలోనే వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అన్నాడు. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే, మనల్ని వేటాడే వేటగాడు ఒకడు ఉన్నాడు అనేది మనకు అర్థం కావాలి. రెండవది ఏమర్థం కావాలంటే, వాడు వేటాడే పద్ధతిలో వాడు ఏమి ఉపయోగిస్తాడంటే ఉరులు, పక్షులను వేటాడటానికి ఉపయోగించేటువంటి ఉచ్చులు లేక ఉరులు. అలాగ మనల్ని చిక్కించుకోవటానికి వాడు ఉరులు పెడతాడనే మాట ఇక్కడే కాదు,
హబక్కూకు గ్రంథంలో కూడా రాసుంది. 1వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడు. ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. వాడు ఎవడో వాడు గాలము వేసి మానవులను కొందరినే అందరినే మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. అంతటితో ఆగల. ఉరులు ఒగ్గి ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. 3 వస్తువులు ఇక్కడ మాట్లాడాడు. 1 గాలము, 2 ఉరి, 3 వల. గాలం వేస్తే ఒకటే చేప, అది చిన్నది కానీ పెద్దది కానీ ఒకటే. గాలానికి 4-5 పడతాయి ఆ చేపలు. మీకు తెలిసిన అనుభవం చెప్పండి. ఒకటే. ఉరులు అనుకో, ఉచ్చులు మీలో కొంతమందికి తెలిసి ఎట్లా పెడతారో, కనీసం 5-6 పక్షులు పడే అవకాశం ఉంది. అంటే 1 కంటే ఎక్కువ చిక్కే అవకాశం ఉంది ఉరుల ద్వారా. కానీ వలనుకో విస్తారంగా పడతాయి. అంటే 1 కంటే ఎక్కువ, ఇంకా విస్తారంగా. ఈ 3 రకాల వస్తువుల్ని వాడాడు. అయితే ఇక్కడ మనకి 91వ కీర్తనలో వేటగాడిని ప్రస్తావించి వాడు ఉరులను గురించి మాట్లాడాడు. గాలాన్ని గురించి కానీ లేకపోతే వలను గురించి కానీ మాట్లాడలేదు, ఉరిని గురించి మాట్లాడాడు. దీని గురించి ఈ ఒక్క మాట మీద మనం కొంచెం ఆలోచన చేస్తే, మీకు ఇందాక చెప్పాను, మనకు ఒక వేటగాడు ఒకడు ఉన్నాడు, మనల్ని గమనించేవాడు, మన కదలికల్ని పసిగట్టేవాడు, మన ఆలోచన, వ్యవహారము, మన పని, మన సమస్త క్రియలను అబ్జర్వ్ చేసేవాడు ఒకడు ఉన్నాడు అనే సత్యం మనం అందరం ఎరిగి ఉండాలి. రెండవది, వాడు మనల్నే వేటాడటానికి మనల్ని ఫాలో అవుతున్నాడు అనేది కూడా మనం ఎరిగి ఉండాలి. 2. మూడవది, వాడు మనల్ని చిక్కించుకోవడానికి ఉరి ఒడ్డుతున్నాడు అనేది కూడా మనం గ్రహించాలి. వాడు ఒకప్పుడు మనందరినీ అలా చిక్కించుకొని ఉరిలో బంధించి పెట్టేవాడు. ప్రకటన గ్రంథం 12:9లో సర్వలోకమును మోసపుచ్చువాడు. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి చదివితే, ఇక జనములను మోసగించకుండునట్లు, ఇట్లాగా వాని గురించి మోసగాడు అని రాస్తుంది. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కలిగిన ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడి ఉన్నది. ఓకే, ప్రకటన 12:9. సర్వలోకమును మోసపుచ్చాడని చెప్తున్నాడు ఇక్కడ. ఇందాక మనం హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసిన వచనంలో మనుషులందరినీ వాడు చిక్కించుకున్నాడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనందరం ఒకప్పుడు వాడి చేతిలో చిక్కిన వాళ్ళమే. ఎంతమంది ఒప్పుకుంటారు? అవును, ఖచ్చితంగా. ఒకప్పుడు మనందరం వాడి చేతిలో చిక్కుబడ్డాం, బంధించబడ్డాం, విలవిలలాడిపోయాం. దారి తెన్ను అర్థం కాక, రక్షణ మార్గం తెలియక, విడుదల దొరకక, విమోచించే మార్గం తెలియక, మన సృష్టికర్తని ఎరుగక, కన్న తండ్రిని ఎరుగక మనం చాలా వేదన పడ్డాం. అయితే ఒకానొక సమయం వచ్చింది, జీవము గల దేవుడు తానే మనల్ని దర్శించాడు. మీరు ఒక మాట చెప్పండి, వాడి ఉచ్చులో చిక్కుకున్న పక్షి తప్పించుకునే ఛాన్స్ ఉందా? దాదాపు లేదు. ఉరిలో కాలు పడకపోతే అది వేరే సంగతి. ఉరిలో కాలు చిక్కిందంటే మాత్రం ఫ్రై అయిపోయినట్టే. కావాలంటే పక్షులు వేటాడే వేటగాళ్ళు మీరు అడగండి. ఉరిలో కాలు పడిందంటే మాత్రం ఇంక కదలదు, అది అటు కూర్చోటమే. వాడి ఉరిలో కూడా మనం ఇరుక్కున్నాం, కానీ మనం బయటపడిన పక్షులం, మనం విడిపించబడిన పక్షులం, కాపాడబడినటువంటి వ్యక్తులం. ఎవరో ఒక ఆయన వచ్చాడు, మహానుభావుడు, ఆ ఉరిని ఓపెన్ చేశాడు. అందులో చిక్కుబడిన నిన్ను నన్ను బయటికి తీసి స్వేచ్ఛగా వదిలేశాడు. పో. దాన్నే భక్తులు పాటల్లో పాడుకున్నారు. వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన
కన్నికరా స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. ఇలా చాలామంది భక్తులు పాటల్లో పాడుకున్నారు, ఆ ఉరులలో నుంచి నన్ను విడిపించావని. ఇంతకు వాడేసే ఉరులేంటి? ఆ ఉరులు ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనే పాఠం ఇప్పుడు అవసరమా? అదేదో గతంలో వాడి ఊరిలో చిక్కుకున్నాం, దేవుడు దయచేసి విడిపించాడు, బయటపడ్డాం. బయటపడ్డ తర్వాత ఇంకా వాడి గురించి ఎందుకు, వాడి ఉరుల గురించి మళ్ళీ మనకెందుకు, అయిపోయింది కదా అది అనే ప్రశ్న ఉత్పన్నమైంది ఇక్కడ. దానికి సమాధానం ఏంటంటే, అయిపోలా, వాడు వేట మానుకోలా. ఎన్ని పక్షులైతే ఇప్పుడు వాడి ఉరిలో నుంచి తప్పించబడ్డాయో, ఉరిలో చిక్కుకొని విలవిలలాడుతున్న పక్షుల్ని వాడు పట్టించుకోడు. ఎన్ని పక్షులైతే ఇప్పుడు వాడి ఉరిలో నుంచి తప్పించుకున్నాయో, వాటిని మరలా చిక్కించుకోవడానికి వాడు తప్పించుకున్న పక్షుల మీదనే ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు అన్నది వాక్య సత్యం. ఇప్పుడు నేను తప్పించుకున్న పక్షిని అని మీరు ఎంతమంది చేతులు ఎత్తుతారో ఎత్తండి. ఒకప్పుడు వాడి చేతిలో ఉన్నాను, వాడి ఊరిలో ఉన్నాను, యేసుక్రీస్తు జోక్యం చేసుకోవటం వల్ల నేను తప్పించుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. తప్పించబడ్డారు, విడిపించబడ్డారు, కాపాడబడ్డారు, అయిపోయింది. అయితే మీరు పరమునకు ఎత్తబడ్డారా, భూమి మీదే ఉన్నారా? దేవుని రాజ్యంలోనికి అంటే పరలోక రాజ్యంలోనికి చేరారా? అక్కడికి షిఫ్ట్ అయ్యారా? భూలోక రాజ్యంలోనే ఉన్నారు, మనుషుల పరిపాలన కిందే ఉన్నారు, మీరైనా నేనైనా. ఇంకా ఎత్తబడలా. ఎత్తబడ్డోడికి గొడవ లేదు, పైకి వెళ్ళిపోయినోడికి గొడవ లేదు. కానీ ఇంకా భూమి మీద ఉన్నాం చూడు, మనకు ఉంది తలకాయ నొప్పి ఇంకా. ఎందుకంటే వాటి ఊరిలో చిక్కుకున్నటువంటి వ్యక్తులను గురించి వాడు, ప్రజెంట్ చిక్కుకొని ఉన్న వ్యక్తుల గురించి వాడు ఆలోచించడం. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నారు. ఇప్పుడు వాడి బాధ అంతా ఏంటంటే తప్పించుకున్న మన గురించి. వాడి చేతుల్లోంచి తప్పించుకున్నాం కాబట్టి మన మీద ప్రత్యేకంగా దృష్టి నిలిపి, అవసరమైతే వాడి ఉచ్చులన్నీ అక్కడ పడేసి తప్పించుకుని పోయే పక్షి వెంట పడ్డట్టు మన వెంట వాడు నిరంతరం పడతానే ఉంటాడు. ఇది స్పష్టంగా మనందరం గ్రహించాలి. ఇది ఒకరోజు వ్యవహారం కాదు. భూమి మీద మనం ఉన్నంత వరకు, ఇక్కడి నుంచి తీయబడితే చింత లేదు, తీయబడక మునుపు భూమి మీద మనం ఉన్నంత వరకు ఈ కుట్ర కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని అద్భుతమైన వాగ్దానం మనకేం చెప్తుందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని. ఆయనను గురించి ఆయనే నా కోట, నా ఆశ్రయము అని ఆయన గురించి చెప్పి వెంటనే భక్తులకి వెళ్ళి తిరుగుతున్నాడు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని. ఆల్రెడీ విడుదల పొందాను సార్, మేము రక్షణ పొందిన వాళ్ళం, మళ్ళీ వాడి గొడవ ఏంటంటే లేదు ఉంటుంది అని. ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరగవు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరిగావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ప్రేమించేవాడు మళ్ళా ఉరిలో చిక్కే అవకాశం ఉందా అంటే ఉంది అని చెప్తుంది బైబిల్. అందులో మొదటి వచనం ఇప్పుడు మీరు చదివిన మూలవాక్యం, 2వ వచనం 14వ వచనం చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఏం చేస్తాను? తప్పించదను అన్నాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను అన్నాడు. 2 పనులు చేస్తానని మాట్లాడాడు ఇక్కడ దేవుడు. ఒకటి, నేను అతనిని తప్పించెదను. తప్పించెదను అంటే అర్థం ఏంటి? తప్పించే పరిస్థితి ఒక వ్యక్తికి ఎప్పుడు వచ్చింది? తప్పించాల్సిన అవసరత ఒక వ్యక్తికి ఎప్పుడు వచ్చింది? ఎందులోనన్నా ఇరుక్కున్నప్పుడు, ఏ బంధకాల్లోనన్నా చిక్కుబడ్డప్పుడు,
ఆ బంధకాలను తీసి అతన్ని తప్పించడం. ఏ ఉరులలోనన్నా చిక్కినప్పుడు ఆ ఉరులను తొలగించి విడిపించటం. దేవుణ్ణి ప్రేమించనోళ్ళు కాదు, దేవుణ్ణి ప్రేమించిన నువ్వు నేను కూడా శత్రువు యొక్క ఊర్లలో ఇరుక్కునే అవకాశం ఉంది. తప్పకుండా దేవుడు మనల్ని తప్పించాల్సిన అవసరత ఉంది అనే సత్యం మనం గ్రహించాలి. ఎంతవరకు ఈ పోరాటం? జీవితకాలం, ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు. ఎప్పుడోసారి ఎక్కడో చోట ఇరుక్కుంటానే ఉంటాం. నిరంతరం ఆయన మనల్ని వెంటాడి తప్పిస్తానే ఉండాలి. ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు మీరు చాలా విషయాలు ఇరుక్కున్నారు. దేవుడు మహాకృపతో తప్పిస్తా వచ్చాడు. కొంతమంది భౌతికమైన సమస్యలలో ఇరుక్కున్నారు, కొంతమంది మానసిక పరమైన సమస్యల్లో ఇరుక్కున్నారు, కొంతమంది ఆత్మ సంబంధమైన సమస్యల్లో ఇరుక్కున్నారు. సింపుల్గా చెప్పాలంటే దుర్నీతి బంధకాల్లోంచి విడిపించబడ్డ మనము మళ్ళీ కొన్నిసార్లు ఆ దుర్నీతి బంధకాలకు చిక్కుబడిన అనుభవాలు ఉన్నాయి. అంటే చెయ్యరాని పనులు, చెయ్యకూడని పనులు. వాస్తవంగా వాటి నుంచి మనం గతంలో కాపాడబడ్డాం. కానీ ఆశ్చర్యంగా మళ్ళా తెలియని రీతిలోనే వాటిలో ఇరుక్కుపోయిన అనుభవాలు కొంతమంది జీవితాల్లో ఉన్నాయి. దుర్నీతి బంధకాలు వదిలించుకొని వచ్చిన మనం మళ్ళీ వాటిలో ఇరుక్కున్న అనుభవాలు ఉన్నాయి. మనకి ఎక్కువ బాధ కలిగించేది ఇవే. శరీర సంబంధమైన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని అంతగా టార్చర్ చేయవు. ఉంటే ఉంది, పోతే పోయిందని ఒక దులిపేస్తే అయిపోయింది. కానీ మనల్ని, దేవుణ్ణి ప్రేమించే మనకు అత్యధికమైన క్షోభ కలిగించేవి అంటే దుర్నీతి బంధకాలు. చేయరాని కార్యములు మన ద్వారా జరిగిన ఎడల మన దుఃఖము అంతింత కాదు, మానసిక క్షోభ. అయితే ఏ కోణంలో చిక్కితే ఆ కోణంలో మనల్ని బంధించడానికి మన శరీర సంబంధమైన, మానస్సు సంబంధమైన, ఆత్మ సంబంధమైన 3 విషయాలలో వాడు పోరాడతాడు. కొంతమందిని శారీరకంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందిని మానసికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందిని ఆత్మీయంగా పడద్రోయ చూస్తాడు. ఈ 3 విషయాల్లో వేటగాడు నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉంటాడు, చిక్కించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు ఏ విషయాల్లో చిక్కుబడి మూలుగుతున్నారో, వేదన పడుతున్నారో, విడుదల లేక విలవెల్లాడుతున్నారో నాకైతే తెలియదు. అది ఆయనకే తెలుసు. మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నలగటం అయితే జరుగుతుంది, యాతన పడటం అయితే జరుగుతుంది, కృంగిపోవటం అయితే జరుగుతుంది. వినాలి బాగా. ఉచ్చులో చిక్కుకున్న పక్షి రాత్రంతా పెనుగులాడి 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 వేటగాడు వచ్చేసరికి ఏ టైపులో ఉంటుందో తెలుసా? ఒకవేళ బురదలో ఉచ్చులో చిక్కుకుందనుకో, వాడు వచ్చేటప్పటికి రెక్కలతో కొట్టి కొట్టి కాలు లాగి లాగి దాని కాలు దగ్గర ఒక గాయం ఏర్పడి అది వాసి ఆ రెక్కలన్నీ బురద బురద అయిపోయి ఎట్లా పడి ఉంటుంది వచ్చేటప్పటికి. అంటే రెక్కలు ఆడిచ్చి 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 బయట పడలేక లాగే కొద్దీ, బయట పడదామని లాగే కొద్దీ కాలు గాయం పెరిగిపోయి, ప్రయత్నించే కొద్దీ సమస్య పెరిగిపోయి, ప్రయత్నించే కొద్దీ బయట పడదామని ప్రయత్నించే కొద్దీ ఇంకా ఇంకా బిగుసుకుపోయి, రెక్కలు కదలలేని స్థితిలో, కాళ్ళు కదలలేని స్థితిలో అలా పడిపోయి ఉంటుంది. ఆఖరికి వాడొచ్చి పట్టుకోపోయినప్పుడు కూడా కదలలేదు. ఇక పోరాడి 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 రాత్రంతా పోరాడి, ఉదాహరణకి వాడు మధ్యాహ్నం వేళ ఉచ్చులు పెట్టాడు అనుకో, సాయంత్రానికి ఆ నీళ్ల ఒడ్డుకి పురుగులు తిందామని వస్తాయి. ఇక సాయంత్రం ఆ ఉచ్చులో చిక్కుకుంటే తెల్లార్దులే కది పోరాడి పోరాడి చివరికి ఏమైంది? చచ్చిపోదు, బతికే ఉంటుంది. కానీ ఇక తప్పించుకోవడానికి ప్రయత్నం చేయదు, నిరాశలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎంత లాగితే అంత బిగుసుకుంటుంది.
ఈరోజు కొంతమంది జీవితాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఇలానే ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లోంచి ఎంత బయటపడదామని ప్రయత్నిస్తే అంత బలంగా బిగుసుకుంటున్న పరిస్థితి. దాన్ని బట్టి కొంతమందికి ఆశలు చచ్చిపోయినాయి. వేస్ట్. ఇక మారదు నా పరిస్థితి. పోరాడి 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 నాకు అలసట వచ్చేసింది. బయటపడదామని ఎంత బలంగా ప్రయత్నించినా అంత బలంగా నాకు ఉచ్చు బిగుసుకుంటుంది తప్ప నేను బయటపడే పరిస్థితి అయితే నాకు కనబడట్లేదు అని మన హృదయాలు వేదంతో ఉన్న పరిస్థితి దేవునికి తెలుసు, కొంతమేర నాకు కూడా తెలుసు. అవి 3 రకాలుగా. అవి శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, మానసిక సంబంధమైన ఒత్తిళ్ళు కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు. పక్షి తెల్లవారుజాముకు వచ్చేటప్పటికి, సూర్యోదయం అయ్యేటప్పటికి, వాడు వెతుక్కుంటూ వచ్చేటప్పటికి ఆ కాలు ఒకటి అట్లా వెనక్కి పెట్టి, ఒక కాలు ముందుకు పెట్టి, రెక్కలు ఇలా వాల్చి ఇంక తీసుకుపోరా నన్ను అప్పచెప్పుకుంటుంది. అలాగే కొంతమంది మనుషులను వాడు ఉచ్చులలో బిగించి నువ్వు ఎంత పోరాడినా బయట పడలేవు, నువ్వు ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు, నువ్వు తిప్పల పట్టడం వేస్ట్, చిక్కావు నాకు, ఇంక నీ వల్ల కాదు అని వాడు మనుషుల్ని చిక్కించుకోవటమే కాకుండా మనుషులతో మాట్లాడతాడు. వాడు పక్షితో వేటగాడు మాట్లాడితే పక్షికి అర్థం కాదు, కానీ మనిషితో మాట్లాడతాడు. వాడు డైరెక్ట్గా మన మనసులో ప్రేరణ పుట్టించవచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడవచ్చు. ఇక ఎంత ప్రయత్నించినా అంతే నీ బతుకు, నీ పరిస్థితి ఏమీ మారదు, నీ జీవితం అంతే, నీ బ్రతుకు ఇంతే అనే వ్యక్తుల ద్వారా మనల్ని కృంగదీయొచ్చు. కానీ మనం నిజంగా విడుదల లేని వారమేనా? మనకు ఆశ లేదా అంటే ఒక చిన్న పాయింట్ని ఆధారం చేసుకొని మనం విడుదల పొందగలము అనే నిరీక్షణ ఉంచవచ్చు. ఏమిటి ఆ పాయింట్ అంటే, నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను బంధకాల్లో ఉన్నా ఆయన్ని ప్రేమిస్తున్నాను, విడుదల ఉన్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. నేను ఆయన లేకుండా బతకలేను. నాకున్న పరిస్థితులు అన్నిటికంటే ఆయన నాకు గొప్ప, ఆయన నాకు ఎక్కువ, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా సహాయకుడు. నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన లేకుండా నేను లేను. నేను ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నా, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా. ఇక నువ్వు ఎన్ని బంధకాల్లోనన్నా ఉండు, నీలో ఈ ఒక్క పాయింట్ కానీ ఉన్నట్లయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉంటే, ఈ 91వ కీర్తనలోని 3వ వచనపు వాగ్దానం నీదే, నీదే. అదొక్కటి నిశ్చయమేనా? ఆ ఒక్క మాట చెప్పు నాకు. నేను దేవునిని ప్రేమించుచున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం, నా ప్రభు, నా యేసయ్య అంటే నాకు ఇష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బాధలు, సాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, సరే పడుతున్నానో, లెగుస్తున్నానో, కూర్చుంటున్నానో, నిలబడుతున్నానో, మొత్తానికి అన్నీ నడుస్తున్నాయి. ఒకటైతే నిజం, నేను ఆయనని ఇష్టపడుతున్నాను, ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకుండా బతకలేను అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. రైట్? ఏమని చేతులు ఎత్తారు మీరు? ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని. ఆయనను ప్రేమించే వారికి అందరికీ ఒక నిరీక్షణ ఇక్కడ ఇచ్చాడు. ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, దాన్ని ఆధారం చేసుకుని నేను అతనిని తప్పించదను. ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను ఆమెను తప్పించదను లేదా విడిపించదను. ఆ ఒక్క మాటతో ఆగట్లా.
ఇంకో మాట అంటున్నాడు, నా నామమును ఎరిగినవాడు ఎరిగినది గనుక నేను అతనిని గొప్ప లేదా ఘనపరచెదను. రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించే పిల్లలకి. నువ్వు ఉచ్చులో చిక్కుబడవు అనే గ్యారంటీ ఇవ్వట్లా. ఒకవేళ చిక్కుబడినా నేను నిన్ను విడిపిస్తాను అనేది మొదటి వాగ్దానం అయితే, విడిపించడమే కాదు, చిక్కుబడిన నిన్ను విడిపించి నేను నిన్ను ఘనపరచెదను అనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇది దేవుని ప్రేమించే వారికి దేవుడు స్పెషల్గా ఇచ్చినటువంటి రెండు విధములైన వాగ్దానం. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, మేజర్గా మనం చూసుకోవాల్సింది ఒకటే, దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకు ఉన్నదా లేదా, మన గుండెలో దేవుని కొరకైన ఆరాటం, దేవుని కొరకైన ప్రేమ, ఆసక్తి ఉందా లేదా అనేది ఒక్కటే మనం మేజర్గా చూసుకోవాలి. మన హృదయంలో దేవుని ఎడల ప్రేమ, దేవుని ప్రేమించే మనస్సు మనకుంటే, ఇక నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి నిశ్చయముగా ఆయన నిన్ను ఘనపరచగలడని నేను చెప్పట్ల, ఇక్కడ 91వ కీర్తనలో దేవుడే మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు ఇందుకు మంచి సాక్ష్యంగా ఉన్నాయి. కొన్ని పరిస్థితులను బట్టి కొంతమందికి నిరాశ వచ్చింది, నిస్పృహ వచ్చింది, ఇక విడుదల లేదు మనకి అనేటువంటి వేదన వచ్చింది. పోరాడి 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 ఎంతకి సమాధానం రానప్పుడు ఏమొచ్చింది? అదే వచ్చింది. ఒక కుర్రోడు జైల్లో పడ్డాడు. ఒక కుర్రోడు పాపం అన్యాయంగా జైలు పాలయ్యాడు. నేరం చేసి కాదు, ఏమి ఎరగని స్థితిలో జైలు పాలయ్యాడు. ఓ రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, వారం గడిచింది, నెల గడిచింది. స్టార్టింగ్లో నన్ను జైలుకి అప్పగించినటువంటి యజమానుడు ఆలోచిస్తాడేమో, పశ్చాత్తాపడతాడేమో, నిజం తెలుసుకుంటాడేమో, నన్ను విడిపిస్తాడేమో ఆశ. ఎందుకంటే అతనికి జైలుకి అప్పజెప్పినటువంటి యజమానుడు తప్ప అతనికి ఇంకెవరూ లేరు. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. నా అన్న వారెవరు, అతని పరిస్థితులు పట్టించుకునేవారు ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే దిక్కు లేనివాడు, ఎవరు లేని ఒంటరి. యజమాని ఎంతో ప్రేమించేవాడు అతన్ని, కానీ ఒకరోజు నిష్కారణంగా ద్వేషించి జైలుకి అప్పచెప్పాడు. కానీ ఈ అబ్బాయి మనసులో, యవనస్తుడి మనసులో దేవుని ఎడల అధికమైనటువంటి ప్రేమ ఉంది. దేవుని ఎదుట క్రమంగానే జీవించాలి, దేవునికి ఇష్టం లేని విధంగా నేను ఉండకూడదు, దేవునికి అన్ని విధాల ఆమోదయోగ్యంగానే నేను బతకాలని తన బ్రతుకుని నియంత్రించుకోవటంలో సఫలుడైన వ్యక్తి. పాపం 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరానికి వచ్చాడు. చెప్పండి, ఆశ ఉంటుందా? విడుదల పొందుతానన్న నిరీక్షణ ఉంటుందా? 2 సంవత్సరాలు అయిపోయింది, నిరీక్షణ ఉంటుందా? ఇంకా ఆశే లేదు. నన్ను ఎవ్వరూ విడిపించరు, ఇక నా బ్రతుకు ఇక్కడ ఈ చెరసాలలోనే. ఒక వ్యక్తి వచ్చి మాట కూడా ఇచ్చాడు, నేను బయటికి వెళ్ళినాక నీకు బెయిల్ కోసం అప్లై చేస్తాను, నీ పక్షాన ఎవరు లేరు కదా, నేను నిన్ను విడిపించడానికి ప్రయత్నం చేస్తానని అతను మాట ఇచ్చాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అతను మర్చిపోయాడు. ఇంక ఇతనికి ఏ మాత్రం కూడా నిరీక్షణ లేదు. కానీ ఒకరోజు ఒక నూతన శుభోదయంలో అతనికి ఒక పిలుపు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? డైరెక్ట్గా ఆ దేశాన్ని ఏలేటువంటి రాజు దగ్గర నుంచే ఆ పిలుపు వచ్చింది.
జైల్లో ఉన్నోడికి రాజు సముఖానికి ఆహ్వానం వచ్చింది. చాలా ఉదయాలు చూశాడు, సూర్యోదయాలు చాలా చూశాడు. కానీ ఎన్ని సూర్యోదయాలు చూసినా అవన్నీ మార్పు లేని సూర్యోదయాలు. కానీ ఆ ఉదయం ఒక నూతనమైనటువంటి ఉదయంగా తన జీవితంలో మారిపోయింది. ఒకరోజు పొద్దు పొడిచింది అంటే దేవుడు ఒక నిరీక్షణను గురించి మనతో మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న అటుమొన్న సంగతులు తీసేయి. ఈరోజు ఒక నూతన శుభోదయం నీకు నేను చూపించినట్లే నీ ఎడల ఒక నూతన కార్యమును, నూతన క్రియను నేను జరిగిస్తాను. నువ్వు ఏదైనా కోల్పో, ఎన్నైనా కోల్పో, ఒక్కటి మాత్రం కోల్పోవద్దు. అదేంటంటే నా యందలి విశ్వాసము, ఆశ, నిరీక్షణ నువ్వు కోల్పోవద్దు. నువ్వేదైనా కోల్పో, నువ్వు ఎవరినైనా కోల్పో, కానీ నా యందలి విశ్వాసమును, నా యందలి ఆశను, నిరీక్షణను మాత్రం నువ్వు కోల్పోవద్దు అనేది దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. యవనస్తుడు, రోజులు గడుస్తున్నాయి, సూర్యోదయాలు జరుగుతున్నాయి, సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి. సహజంగా మనకైతే నిరీక్షణ కోల్పోయి, ఆశలు చల్లారిపోయి, విశ్వాసం దిగజారిపోయి, ఇంకేముందిలే అనేటువంటి నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. కానీ ఇతని మనసు అలా కాదు. మనుషులు నన్ను వదిలిపెట్టినా, మనుషులు నన్ను మోసగించిన, నా దేవుడైతే నన్ను వదిలిపెట్టడు. మనుషులను బట్టి అయితే నాకు రేపు అనేది లేదు, రేపటిని గూర్చిన నిరీక్షణ లేదు మనుషుల్ని బట్టి అయితే. కానీ నా దేవుని బట్టి నాకు రేపటిని గూర్చిన నిరీక్షణ ఉంది. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. కాబట్టి అన్ని ఉదయాలు ఒకే రకంగా ఉండవు. నా తలుపు తట్టే ఉదయం ఏదో ఒక ఉదయం నాకు వచ్చింది అని నిరీక్షించాడు. అన్నట్టుగానే ఆ రోజు సైనికులు వచ్చి అతన్ని బయటికి తీశారు. జైల్లో అతనికి ఏం పరిచర్యలు ఉంటాయి? అతని గడ్డం గీసి, జుట్టు కత్తిరించి, మంచి వస్త్రాలు తొడిగించి, శుభ్రపరిచి ఇదంతా చేస్తున్నారు. దేనికి బాబు నన్ను ఏంది ఇలా రెడీ చేస్తున్నారు ఏంది? నీకు రాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందయ్యా. రాజు దగ్గర నుంచా? అవును. నువ్వు ఇప్పుడు వెళ్ళి రాజు సముఖంలో నిలబడాలి. నేనా? అవును, నువ్వే. మీరేమైనా పొరపడ్డారేమో. రాజు దగ్గరికి నేనెందుకండి, నేనేం చేస్తాను, నాకేమొచ్చు? ఏమో పదా. వెళ్ళి రాజు సముఖంలో నిలబడ్డాడు. తోటి ఖైదీలందరూ సంతోషంగా సాగనంపు ఉండొచ్చు. వెళ్ళు రాజు దగ్గరికి. పోయాడు. రాజు అతన్ని చూసి, నేను ఒక కలగన్నాను, ఆ కళ యొక్క భావం అర్థం కాలేదు. నీకు కళలకు అర్థం చెప్పే శక్తి దేవుడు ఇచ్చాడని ఇతని ద్వారా నేను తెలుసుకున్నాను. దయచేసి నా కళను నీకు వివరిస్తాను, దాని అర్థం చెప్పు అని తన కళను రాజు వివరించటం, ఆ కళకి ఈ యవనస్తుడు అర్థం చెప్పటం, అది రాజుకు సమ్మతం అవ్వటం, వెంటనే ఆ రాజు అతన్ని తన ధాన్యాగారం అంతటి మీద ఏలికగా నియమించటం ఒక్క రోజులోనే జరిగిపోయాయి. దానికి వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టల. అతడు ఎదురు చూసి చూసి నిరీక్షించి వేదన పడినదంతా ఒక్క దినమందే పరిష్కరించబడింది. అతడు విడుదల పొందడం ఒక్కరోజే జరిగింది. అతడు సింహాసనం ఎక్కడం కూడా ఒక్క రోజులోనే జరిగింది. ఇది మీకేం నేర్పుతుంది?
నువ్వు నేను మనం పడి ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందటం అండ్ ఘనపరచటం, ఇవి రెండు నెరవేర్చడానికి దేవుడికి ఒక్క రోజు చాలు. ఎన్ని రోజులు కావాలి? ఓన్లీ వన్ డే. ఒక్కరోజు చాలు మన గతిని, స్థితిని, పరిస్థితిని మార్చడానికి. ప్రతి ఉషోదయం, ప్రతి శుభోదయం ఆ ఆశని, ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది. నిన్న మారలేదా? మొన్న మారలేదా? ఈరోజు కూడా మారలేదా? అట్లయితే రేపు ఉంది, ఎల్లుండి ఉంది, ఆ తర్వాతి రోజు ఉంది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉందే. నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని, పట్టించుకొని, నీ పరిస్థితులను మార్చి, నూతనపరిచి, ఒక నూతనమైన అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్లేదానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజైతే ఉంది. నమ్మితే విశ్వాసంతో స్తోత్రం చెప్పు ధైర్యంగా. మరి ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. నేను ఏం చెప్పాలి అని దేవుని ముందు నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను పలకమని చెప్పినటువంటి మాటనే ఇప్పుడు నేను పలికాను. వేటగాడి ఊరిలో చిక్కుకొని విలవిలలాడుతున్నావా? నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నావో, భౌతికమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు, రోగాలు, ఏ ఒత్తిళ్లలో నువ్వు ఉన్నావో, లేకపోతే శరీర క్రియలు అనే బంధకాల్లో నువ్వు ఉన్నావో, లేకపోతే మానసిక పరమైన వేదనలతో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల్లో చిక్కి నువ్వు విలవిలలాడుతున్నావో, కానీ దేవుని ప్రేమించే హృదయం కలిగిన నీకు దేవుడు చెప్పమన్న ఒక మాట ఈ మాటే. నేను నిన్ను విడిపించే రోజు ఒక రోజు ఉంది, అది నీకు సమీపమైంది అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు సమీపమైంది. వేదన పడొద్దు. ఇంకెంతకాలం అని ప్రశ్నించొద్దు. నేను నిర్ణయించిన నిర్ణయ కాలం ఇప్పుడు సమీపమైంది అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను చెప్తున్నాను, గడిచిన దినాలను వదిలేసాయి. ఈ నూతన శుభోదయంలో అన్ని పనులు మానేసి దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నా. ఈ ఉదయం దేవుని రెక్కల కిందకు వచ్చి కూర్చున్నావు. దేవుని ప్రేమించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నటి వదిలేసే, మొన్నటి వదిలేసే, ఈరోజు నిన్ను క్రొత్తగా ప్రారంభించు. ఈరోజు నీ నూతనంగా నువ్వు మొదలుపెట్టు. ఎందుకంటే ఇది నీకు పాత రోజు కాదు, ఇది క్రొత్త రోజు. ఈరోజు అయిపోతే రేపు మళ్ళీ నీ క్రొత్త రోజు. ఈ నూతన శుభదినాన్ని ఉటంకిస్తూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఈరోజు క్రొత్తగా ఆలోచించు. నంబర్ 1. రెండవది, క్రొత్తగా ప్రయత్నించు. నంబర్ 3, క్రొత్త పని మొదలుపెట్టు. క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా ప్రయత్నించు, క్రొత్త పని మొదలుపెట్టు. అంతేకాదు, దేవుణ్ణి కలుసుకునే విషయంలో కూడా ఈరోజు నూతనంగా కలుసుకో. ఒక నూతన దినం మన విషయాలన్నిటినీ నూతన పరచమని చెప్తుంది. ఒక నూతన శుభోదయం మన సంగతులన్నిటినీ నూతన పరచమని చెప్తుంది. కొంతమంది మొన్నల్లో బతుకుతారు, కొంతమంది నిన్నల్లో బతుకుతారు, కొంతమంది రేపట్లో బతుకుతారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్నటికి దేవుణ్ణే, రేపటికే దేవుణ్ణే, ఈరోజు కూడా దేవుణ్ణే. నేను నిన్నటికి దేవుణ్ణి, రేపటికి దేవుణ్ణి, ఈరోజు కూడా దేవుణ్ణే. కొన్ని సంవత్సరాలు
వేదనామయమైన బ్రతుకు బ్రతికాను నేను. ప్రతిరోజు ఒక నిరాశ. పొద్దు పొడిచిందా, తెల్లారిందా, పొద్దు గుంకిందా, అయిపోయిందా, నిరీక్షణ లేదు, ఆశ లేదు. ఇక రోజులన్నీ ఇంతే అనుకున్నా. కానీ ఒక శుభోదయం నాకు ఒక క్రొత్త అనుభవాన్ని పంచింది. ఏమిటి ఆ రోజు స్పెషల్ అంటే, జీవం గల దేవుడు ఆ రోజు నన్ను దర్శించాడు. అన్ని రోజుల్లాగే ఆ రోజు అనుకున్నా. అన్ని రోజులు మారని రోజులు కదా, ఆ రోజు కూడా మారని రోజే. అన్ని రోజులు నిరాశ నిస్పృహలతో నిండిన రోజులు కదా, ఆ రోజు కూడా అలాంటి రోజే అనుకున్నా. కానీ ఆ రోజు నా జీవితం ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగే రోజుగా మారిద్దని నేను ఊహించాల. ఇక అక్కడి నుంచి ప్రతిరోజు ఒక నూతన శుభోదయం, ఒక నూతనమైన ఒరవడి, ఒక నూతనమైన ఆలోచన, ఒక నూతనమైన ప్రయాణం, ఒక నూతన క్రియ. ఏ రోజు ప్రభువు నన్ను దర్శించిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక నిరాశ నిస్పృహలో ఇక ఇది ఇంతే, ఇంతే, ఇది మారదు, ఇక ఇది జరుగుతానే ఉంటుందనే ప్రశ్న లేదు. ప్రతిరోజు నూతనంగానే జరుగుతుంది. మన దేవుడు నిత్య నూతనుడు. మన దేవుడు ఎప్పుడు కొత్తగానే ఉంటాడు మనకి. అట్లాగే మన ఎడల ఆయన కార్యాలు కూడా ఎప్పుడు నూతనమైనవిగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన విషయమై మన ఆలోచనలు కూడా నూతనమైనవిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇదే విషయం. ఈ శుభోదయాన దేవుడు ఒక నిరీక్షణను నీకు ఇస్తున్నాడు. నేను నీకు నిర్ణయించినటువంటి దినము సమీపమైంది. అది నీ విడుదల దినం, నిన్ను విమోచించే రోజు. నీ ఎడల ఆశ్చర్యమైన కార్యాలు, నేను దాచి ఉంచిన విషయాలన్నిటినీ నీ ఎడల నెరవేర్చే రోజు. నువ్వున్న ఆ బంధకాల్లోంచి నేను నిన్ను విడిపించే రోజు. వరుస క్రమంలో వచ్చే రోజులలో అది ఒక రోజు అయి ఉండబోతుంది. నువ్వు నమ్ము, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండమా. ఎందుకో తెలుసా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అంతకంటే ముందు నేనే నిన్ను ప్రేమించాను. నా ప్రేమ నెరిగి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నా వాగ్దానాలు నీకే. నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను, భయపడద్దు. ఎలా అనే ప్రశ్న నాకు వేయొద్దు, నేను తప్పిస్తాను, నీకెందుకు, నువ్వు ధైర్యంగా ఉండు. 2, తప్పించడమే కాదు, విడిపించడమే కాదు, నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను. నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను. అనేకుల ఎదుట నేను నిశ్చయముగా నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. నిందపాలై కృంగిపోయిన నిన్ను నీ నీతి సూర్యుని కాంతి వలె తేజరిల్లేటట్లు నేను చేయబోతున్నాను. నిరాశను వదిలే, నిస్పృహను వదిలే. నువ్వు రహస్యమందు ఏడ్చే ఏడ్పు, నువ్వు రహస్యమందు కార్చే కన్నీళ్ళు, నీ గుండెలో రహస్యమందు నువ్వు పడే మనోవేదన నాకు తెలుసు నా కుమారి, నాకు తెలుసు నా కుమారుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది దేన్ని బట్టో నాకు తెలియదు. కొంతమంది కళ్ళల్లో నీళ్ళు రావు, కానీ గుండెల్లో వేదన. ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటారు. ఏడిస్తే అదొక చిన్నతనంగా ఉంటుంది, ఎందుకులే అని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో ఆ భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దేవుడు మాట్లాడమంటున్న మాటలు. కొంతమంది అయితే బయటపడి ఏడ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవ్వరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని ఏడ్చుకుంటారు. ఎవరెవరు ఎక్కడ ఎలా విలపిస్తున్నారో, ఏ బంధకాల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతున్నారో నాకు తెలియదు, నా దేవునికి తెలుసు. కానీ ఈ శుభదినాన, ఈ శుభోదయాన నా దేవుడిస్తున్న మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. అంతేకాదు, నేను నిన్ను ఘనపరుస్తాను. అంతేకాదు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేతును.
దరిద్రులుగా ఉంచను, దరిద్రులుగా ఉంచను, శాపగ్రస్తులుగా ఉంచను. వారిని సమృద్ధి గలవారుగా, ఆస్తికర్తలుగా నేను చేతును అంటాడు సామెతల్లో. చూస్తారా? జ్ఞానమై ఉన్న యేసు మాటలవి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చదువు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దరిద్రులుగా ఉంచను. వారు జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులై ఉంటారు. వారు భౌతిక, మానసిక, ఆత్మీయ విషయములలో ఐశ్వర్యవంతులుగా ఉండునట్లు నేను చేస్తాను. ఎందుకంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ఇంకేం చెప్పాడు? ఇది మూడవది. మొదటి మాట ఏమిటి? విడిపిస్తాను. రెండోది ఏమిటి? గొప్ప చేస్తాను, ఘనపరుస్తాను. మూడోది ఏమిటి? ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతాను, వారి కరువుని నేను తొలగిస్తాను అని మాట్లాడుతున్నాడు. భౌతికంగా కరువుతో అల్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు దాన్ని కూడా తీసేస్తాను అంటున్నాడు. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు పక్షులు బతికినట్టే నీకు ఆ పరిస్థితి ఉండదు. ఆ కరువు తొలగించి అనేకుల కడుపులు నింపేటట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. యోసేపు ద్వారా ఈ 3 చేశాడు. బంధకాల్లోంచి యోసేపును విడిపించాడు. రాజు సముఖంలో అతన్ని గొప్ప చేశాడు. అతని ద్వారా ధాన్యం భద్రపరిచి 7 సంవత్సరాల కఠినమైన కరువులో ప్రజల కడుపులు నింపేటట్టు యోసేపును దీవించాడు. కొట్టు. నీ బ్రతుకంతా దరిద్రతతోనే తెల్లారిద్ది అనుకుంటున్నావా? బంధకాల్లోనే అయిపోయింది అనుకుంటున్నావా? అధోగతిలోని అంతం అనుకుంటున్నావా? అయినా పర్వాలేదు ప్రభువా నీకు స్తోత్రం అనగలిగే మనసు నీకుందా? ఆయన అంటున్నాడు, నీవున్న పరిస్థితుల్లోంచి, ఆ బంధకాల్లోంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నీవు పడి ఉన్న ఆ మరణ పడకలో నుంచి నేను నిన్ను లేపుతాను. నీవు పడి ఉన్న ఆ పాపిష్టి స్థితిగతుల నుంచి నేను నిన్ను వెలుపలికి తీసుకొస్తాను. ఇది నీ బలాన్ని బట్టి కాదు, నా బలాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఒకప్పుడు జైల్లో చాలని కూడు తిన్న యోసేపు ఇప్పుడు ఏం చేశాడు? ఎంతమంది కడుపులు నింపాడు నీకు తెలుసా? ఐగుప్తు ప్రజలు బతికున్నారు అంటే ఆ 7 ఏళ్ల కరువులో యోసేపు పుణ్యమే. ఆఖరికి యోసేపును అమ్ముకున్న అన్నలో తండ్రి కుటుంబం అంతా బతికిందంటే కారణం ఎవరో తెలుసా? యోసేపే. తిట్టారు, తన్నారు, చంపబోయారు, అమ్ముకున్నారు. కానీ యోసేపు వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? అన్నా, మీరు నా దగ్గరకు వచ్చారు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అన్నాడు. ఈరోజు నీకు పరిస్థితి లేదు. తోడబుట్టిన వాళ్ళు, కుటుంబీకులు ఎవరు అంత సాయం చేస్తారని ఆశపడుతున్నావు, ఎదురు చూస్తున్నావు, ఏడుస్తున్నావు. దొరకట్లా ఏ సాయం. అటు బయట లేదు, ఇంటి వాళ్ళ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. కూర్చొని ఏడ్చుకోవచ్చు నువ్వు. కానీ దేవుని వాగ్దానం, వాళ్ళకి నీవు దేహి అంటం కాదు, నేను నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి నీ చేతులతో వారికి ఇచ్చేటట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు ఆయన. గుర్తుపెట్టుకో, ఈరోజు ఆదివారం దేవుడు నీకు ఇస్తున్న ఈ వాగ్దానాల సంపదని గుర్తుపెట్టుకో. రాసుకో, డేట్ వేసి రాసుకో. నా తండ్రి ఈవేళ నాతో మాట్లాడాడు. వాళ్ళ చేతులకి వాళ్ళ వైపు చేతులు చాపడం కాదు, నీ దగ్గరికే వాళ్ళు వస్తారు.
నిన్నే వారు చేయి చాపి ఆశ్రయించే రోజు వచ్చింది. అలా చేస్తాడు ఆయన. ఎందుకంటే యోసేపు లైఫ్ కనపడుతుంది అక్కడ. నడి బజారులో పశువు నమ్మినట్టు అమ్మి అప్పజెప్పారు. చివరికి దేహి అనుకుంటా ఆయన దగ్గరికి పోయారు. అయితే ఆయనే ఉన్నాడు, పగ సాధించాడా? లేదు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అంటాడు. అనేకులకు పోషణకర్తగా నీ ఉండునట్లు, నిన్ను ఆస్తికర్తగా చేయటమే కాదు, నీ నిధులను ఆయన నింపుతానని మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? నమ్మిన వాళ్ళందరూ తప్పకుండా స్వతంత్రించుకుంటారు. సందేహించినోడు ఖచ్చితంగా పొందడు. విశ్వసించిన వాళ్ళందరూ స్వతంత్రించుకుంటారు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా కలత చెందొద్దు. దేవుని యందలి ప్రేమని కోల్పోవద్దు. చాలా విషయాలు మాట్లాడాడు. నీకు కీడుకరంగా ఉన్న పరిస్థితులు కూడా నీ మేలుకే వచ్చేటట్టు నేను మారుస్తాను అంటున్నాడు ఆయన. నీ మేలుకు వచ్చేటట్టు నేను మారుస్తాను అంటున్నాడు. రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. మేలుకే వస్తాయి. నువ్వు ప్రజెంట్ ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ, ఈ శోధనలన్నీ, ఈ వేదనలన్నీ, ఈ మనోదుఖం, ఈ కలత, ఈ కన్నీళ్ళు, ఈ అవమానాలు, ఈ పడటాలు, లేవటాలు, ఈ తొట్టుపాట్లు, ఈ గలిబిలి అంతా కలిసి నీ మేలుకే వచ్చిందే. నీ మేలుకే కాదు, నీ ద్వారా అనేక మంది మేలుకు వచ్చింది. ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. ఇది నీ అర్హత. ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. అంతేనా? ఇంకా ఉంది. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడు. ఈ సంగతులన్నీ ఇంకా చాలా ఉన్నాయి. దేవుని ఆత్మ ప్రేరణలో నేను పలికిన ఈ విషయాలు మర్చిపోవద్దు. విశ్వసిద్దాం. మీరు నేను అందరం స్వతంత్రించుకుందాం. కృంగిన మన హృదయాలను రేపుకుందాం. ప్రేమగా దేవుని వైపు మళ్ళుకుందాం. ఇప్పటి వరకు జరిగిన కార్యాలు ఒక ఎత్తు, ఇక ముందు నీ జీవితంలో నా దేవుడు చేయబోతున్న కార్యాలు మరో ఎత్తు. తన బలమైన కార్యాలను నీకు చూపించబోతున్నాడు నా దేవుడు. ఒకటొకటిగా నువ్వు మొత్తం స్వతంత్రించుకుంటావు. నువ్వు పడున్న ఆ మరణ పడక నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఆయన. నువ్వు అనుకుంటుండొచ్చు, ఇక అయిపోయింది నా చరిత్ర, ఇక లేదు నాకు అవకాశం. నో, నిన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు. చెప్తున్నాడు, నువ్వున్న బంధకాల్లోంచి నేను విడిపించబోతున్నాడు. నువ్వు పోరాడుతున్న సమస్య మీద నీకు జయమును ఆయన అనుమతించాడు. నీకు నిర్ణయించిన రోజు సమీపమైంది. ఆ కార్యాన్ని నీవు చూస్తావు. నీ సంతతి విషయంలో కూడా దేవుడు సిద్ధపరిచిన కార్యము త్వరలోనే నువ్వు చూడబోతున్నావు. నీ పిల్లలను నా తండ్రి ఆశీర్వదించబోతున్న ఘట్టాన్ని నువ్వు చూడబోతున్నావు. సేవకుడా, నీ సేవలో ఒక వినూత్నమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలని నీవు స్వతంత్రించుకోబోతున్నావు. నూతనమైన క్రియలను నీ పరిచర్యలో నా దేవుడు చేయటం నువ్వు చూడబోతున్నావు. ఒక్కరోజు చాలు దేవుడికి, ఒక్కరోజు చాలు. చరిత్ర తిరగరాయడానికి ఒక్కరోజు చాలు దేవుడికి, ఒక్కరోజు. నీ పరిస్థితులు మార్చడానికి ఓన్లీ వన్ డే, ఒక్క రోజు చాలు.